10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఆర్జేసీ అనేసి చెప్తున్నాం. ఫుల్ ఫామ్ ఏంటంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అనేసి చెప్పొచ్చు. స్టేట్ లెవెల్లో మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ గవర్నమెంట్ తరఫున ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కల్పించేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని చెప్తున్నామంటే ఆర్జేసీ కాలేజెస్ అనేసి చెప్తున్నాం. ఈ ఆర్జేసీ కాలేజెస్ లో జాయిన్ అవ్వడానికి ఏంటి అంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి ఏపీ స్టేట్ కి సంబంధించి అయితే ఏపీ ఆర్జేసీ సెట్ అనేది ఉంటుంది. ఆ సెట్ అనేది రాస్తే ఆ సెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ సెట్ లో ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఒకవేళ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే టీఎస్ ఆర్జీసీ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటర్మీడియట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవే కోర్సెస్ ఆర్జీసీ కాలేజెస్ లో కూడా ఉంటాయి. అంటే మనకి ఎంపీసీ, బైపీసీ, తర్వాత ఎంఈసీ, సిఈసీ అనేవి ఆర్జీసీ కాలేజెస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్జీసీ కాలేజెస్ లో ఎవరైతే చదువుతున్నారో ఆ సర్టిఫికేట్ కి కొంచెం వాల్యూ అనేది ఉంటుంది అనేసి చెప్పొచ్చు అనమాట.